హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్. మన లవ్ మీ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. వారు మాట్లాడుకున్న మాటలు వినిపించలేదు, కానీ వాళ్ళు కలిసి ఏదో మాట్లాడుకున్నారన్న విషయం భరత్ మనుషుల ద్వారా భరత్కి చేరిపోయింది. ఓహో, అయితే నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోయావా? చూస్తాను బాబా, మ్యాక్సిమం నీ ప్రాణాలు తీయకుండా ఉండడానికి నేను చూస్తాను, కానీ నువ్వు కానీ ఇందులో డీప్గా ఇన్వాల్వ్ అయితే మాత్రం నీ చావు నా చేతిలోనే ఉంటుంది అనుకున్నాడు భరత్. ఇక్కడ కార్లో స్టార్ట్ అయ్యారు అభి, లక్కీ ఇద్దరు. అన్నయ్య, అసలు మీకు స్వప్న అక్కడ ఉంది అన్న డౌట్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఇప్పుడే వెతకొచ్చు కదా, మళ్ళీ రేపటి వరకు ఎందుకు ఆగడం అని అడిగాడు లక్కీ ఉద్రేకంగా. లక్కీ, బీ కూల్. భరత్ సామాన్యుడు కాదు, చాలా పెద్ద సైకోలాగా ఉన్నాడు. వాడే స్వప్నని కిడ్నాప్ చేశాడని తెలిసినా ఎక్కడ ఉంచాడన్నది మనకు తెలియదు. ఒకవేళ మన స్వప్న అక్కడ వాడింట్లో లేకపోతే అప్పుడు ఎక్కడున్నా మన స్వప్నకి చాలా డేంజర్. అందుకే ఏదైనా సరే ఆచితూచి అడుగు వేయాలి, ఎందుకంటే మనకి మన స్వప్న ప్రాణాలతో కావాలి అన్నాడు అభి. అసలు ఈ భరత్ ఎవడో చెప్తావా? ఇంకా ఈ సస్పెన్స్ తట్టుకోవడం నా వల్ల కాదు, ప్లీజ్ అన్నయ్య, నాకు తెలియాలి అని అడిగాడు లక్కీ ఆవేశంగా. చెప్తాను లక్కీ, అన్నీ చెప్తాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు అభి. మీకు ఎప్పటిలానే నేను చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం అభి ఫాదర్, అప్పటికే పేరు మోసిన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ శివప్రసాద్ గారు, ఆయన భార్య అభి, లక్కీల తల్లి అన్నపూర్ణ గారు. శివప్రసాద్ గారిది అన్నపూర్ణ గారిది పెద్దలు కుదిర్చిన వివాహమే అయినా వాళ్ళ మధ్య ఎప్పుడు ఏ మనస్పర్ధలు లేవు. పెళ్ళైన 2 ఏళ్లకి ఒక పండంటి మగపిల్లాడు పుట్టాడు. వాడే మన అభిరాముడు అలియాస్ అభిరామ్. ఆ సామ్రాజ్యానికి మొదటి సంతానం, పైగా మగపిల్లవాడు, వారసుడు పుట్టాడని తెగ సంబరపడిపోయారు అన్నపూర్ణ గారు. తమ బిడ్డని చూసి కూడా భర్త ముఖంలో ఏదో వెలితి కనిపించడంతో, ఏవండి ఏమైంది? మీ ముఖంలో ఆనందం కంటే ఏదో నిరాశ ఎక్కువగా కనిపిస్తుంది, ఏమైనా ప్రాబ్లం ఉందా అని భయంగా భర్త వంక చూస్తూ అడిగారు అన్నపూర్ణ గారు. అదేం లేదు పూర్ణ, కానీ ఆడపిల్ల పుడుతుందేమో అని చాలా ఆశపడ్డాను, అందుకే చిన్న డిసప్పాయింట్మెంట్ అన్నారు శివప్రసాద్ గారు చిరునవ్వుతో భార్య తలని నిమురుతూ. అవునా, ఏం కాదులేండి, మనం మళ్ళీ ఒక 2 years అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రయత్నిద్దాం. భర్త ఎక్కడ చిన్నబుచ్చుకుంటాడో అన్న భయంతో చెప్పారు అన్నపూర్ణ గారు. సరే, ఒకసారి డాక్టర్ నన్ను పిలిచారు, వెళ్ళి కలిసి వస్తాను, నువ్వు బాబుని జాగ్రత్తగా చూసుకో అంటూ అభిని చేతిలోకి తీసుకుని ముద్దాడి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు శివప్రసాద్ గారు. పాపం ఆయన ఎంత ఫీల్ అవుతున్నారో పాప పుట్టలేదని అనుకుంటూ ఒడిలో పాలు తాగుతున్న అభి వంక చూస్తూ, మనం కొన్ని రోజులాగి చెల్లిని కూడా తీసుకొచ్చేద్దామే అని నవ్వుతూ బిడ్డతో కబుర్లు చెప్తున్నారు అన్నపూర్ణ గారు. ఇక్కడ డాక్టర్ దగ్గరికి వచ్చారు శివప్రసాద్ గారు. డాక్టర్, చెప్పండి, నా భార్య ఆరోగ్యంగానే ఉంది కదా అనుమానంగా అడిగారు శివప్రసాద్ గారు. అదే మీ భార్య గురించి చెప్పడానికే మిమ్మల్ని పిలిచాం. అదేంటంటే మీ వైఫ్ గర్భసంచి చాలా వీక్గా ఉంది సార్, ఈసారి ప్రసవానికే చాలా కష్టమైంది అనుకున్నాం, కానీ ఆ దేవుడి దయ వల్ల అద్భుతంగా నార్మల్ డెలివరీ అయిపోయింది. కానీ ఇక మీద మీరు ఆమెతో సెక్సువల్ కాంటాక్ట్ కొంచెం తగ్గిస్తే మంచిది అని చెప్తున్నాను. అలాగే మీరు ఇంటిమేట్ అయ్యేటప్పుడు ప్రికాషన్స్ వాడటం మంచిది, లేదు అంటే మళ్ళీ ఆమె ప్రెగ్నెంట్ అయితే మాత్రం ఆమె హెల్త్ చాలా రిస్క్లో పడుతుంది. ఇంకా చెప్పాలి అంటే తల్లి బిడ్డ ప్రాణాలు కూడా పోవచ్చు, అందుకే మిమ్మల్ని ఇంతలా వార్న్ చేస్తున్నాను అన్నారు డాక్టర్. ఆ మాటలు విన్న శివప్రసాద్ గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. శివప్రసాద్ గారు, ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు, కానీ మీరు ఇక మీద ఆమెతో జాగ్రత్త పడతారు అని చెప్తున్నాను. తను చెప్పాల్సింది చెప్పింది డాక్టర్. ఓకే డాక్టర్ అంటూ అక్కడి నుంచి తిరిగి అన్నపూర్ణ గారి దగ్గరికి వచ్చేశారు. కొడుకుని చేతుల్లో పెట్టుకుని అలా పడుకొని ఉన్న అన్నపూర్ణ గారి దగ్గరికి వచ్చి మెల్లగా ఆమె చేతిలో నుంచి బాబుని తీసుకున్నారు. అన్నపూర్ణ గారిని సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పారు. అలా రోజులు సాగుతూ ఉన్నాయి. ఒక 4 రోజుల తర్వాత ఆవిడ్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం కొన్ని రోజులకి అంగరంగ వైభవంగా మన అభికి బారసాల జరిపించడం అన్నీ చూస్తూ ఉండగానే అయిపోయాయి. అలా వీళ్ళకి తెలియకుండానే అభి అల్లరితో 3 ఏళ్ళు గడిచిపోయాయి. ఒకరోజు రాత్రి, ఆ రోజు శివప్రసాద్ గారిది అన్నపూర్ణ గారిది పెళ్లి రోజు కావడంతో కొడుకుని త్వరగా నిద్రపుచ్చి భర్త కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నపూర్ణ గారు. పూర్ణ, ఇంకా పడుకోలేదా? వాడు పడుకున్నప్పుడే నీ కూడా రెస్ట్ తీసుకోవడం అవుతుంది, లేదంటే వాడి అల్లరితో
నేను అసలు కుదురుగా ఉండనివ్వడం లేదు. భార్య మీద ప్రేమతో చెప్పారు. అది కాదండి, మీకు ఆడపిల్ల కావాలి అని చాలా ఆశపడ్డారు కదా, కానీ మనకి కొడుకు పుట్టాడు. అందుకే మళ్ళీ ఇప్పుడు కూతురి కోసం ప్రయత్నిద్దాం. తలదించుకొని భర్త వంక చూడలేక చెప్పారు పూర్ణ గారు. పూర్ణ, వద్దు, నీ ఆరోగ్యం అందుకు సిద్ధంగా లేదు. అందుకే నేను కూడా నీకు చాలా దూరంగా ఉంటున్నాను అంటూ అభి పుట్టినప్పుడు డాక్టర్ శివప్రసాద్ గారికి చెప్పిన విషయాలన్నీ చెప్పాడు. శివప్రసాద్, ఏం మాట్లాడుతున్నారండి? అలా ఏం కాదు. ఆ మాటకొస్తే ముందు కూడా అభి కడుపులో పడ్డప్పుడు డాక్టర్స్ ఇలాగే మనల్ని భయపెట్టారు. కానీ నా కొడుకు చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో, వాడితో పాటు నేను కూడా. కాబట్టి మీరు ఇలాంటి పిచ్చి భయాలు పెట్టుకొని నన్ను దూరం పెట్టకండి. ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మీ ఎడబాటు మాత్రం నేను భరించలేను ప్రాధేయపడ్డారు అన్నపూర్ణ గారు. ఇక చాలా రోజుల నుంచి భార్యకి దూరంగా ఉండటం వల్ల ఆవిడ అంతలా చెప్పేసరికి ఆయన కూడా కాదనకుండా ఆమెకి దగ్గర అయిపోయారు. ఒక 4 నెలలకి పూర్ణ గారు మళ్ళీ కడుపుతో ఉన్నారు అన్న విషయం తెలిసింది శివప్రసాద్ గారికి. ఈసారి మాత్రం ఆయన చాలా భయపడ్డారు. చూసావా పూర్ణ, ప్రికాషన్స్ వాడినా కూడా నువ్వు నెల తప్పావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆవిడ ఎన్ని తిట్లు తిట్టారో చూసావు కదా. అందుకే వద్దు అన్నాను. నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా అని ప్రేమగా భార్య ముఖాన్ని దోసిట్లోకి తీసుకుని అడిగారు. నాకేం కాదండి, నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. అర్థమవుతుందా? నేను చాలా బాగున్నాను. నాకేమైనా ఆరోగ్యం అటు ఇటుగా అనిపిస్తే మీకు ఖచ్చితంగా చెప్తాను కదా. ఇక మీరు ఎక్కువగా ఈ విషయం మీద ఆలోచించడం మానేసేయండి. కేవలం ఆ దేవుడిని నేను ఒకటే కోరుకుంటున్నాను. ఈసారైనా మీ కల నెరవేరి మనకి మహాలక్ష్మి లాంటి ఒక ఆడపిల్ల పుట్టాలి అనుకుంటున్నాను. అంతే. మీరు, నేను, మన అభి, మన పాప, అంతే. ఇంకేం వద్దండి ఈ జన్మకి అన్నారు పూర్ణ గారు చెమ్మగిల్లిన కళ్ళతో. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా, అలాగే అనుకొని తుఫాన్లా యమున గారు భరత్ మరియు మీనాక్షిల తల్లి శివప్రసాద్ గారి జీవితంలోకి వచ్చారు. అసలు ఆవిడ ఎలా వచ్చింది? భార్యని ఇంతగా ప్రేమించే శివప్రసాద్ గారు యమున గారితో ఇల్లీగల్ రిలేషన్ ఎలా మెయింటైన్ చేశారు, అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మన శివప్రసాద్ గారు కూడా పూర్ణ గారిని గుండెలకి హత్తుకొని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నీకేం కానివ్వను అన్నారు ప్రేమగా. అలా రోజులు గడుస్తున్నాయి. శివప్రసాద్ గారు తన కంపెనీ వ్యవహారాలు కూడా పక్కన పెట్టి కేవలం పూర్ణ గారిని మాత్రమే కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారు. ఆవిడ చేత చిన్న పని కూడా చేయనివ్వడం లేదు. పసిపాపలా, ఒక గాజు బొమ్మలా, అమూల్యమైన రత్నంలా ఆమెను చూసుకుంటూ ఉన్నారు. చూస్తూ ఉండగానే 9 నెలలు గడిచిపోయాయి. డెలివరీ డేట్కి ఇంకొక వారం రోజులు ఉందనగా ముందుగానే పూర్ణ గారికి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. పూర్ణ గారిని తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు శివప్రసాద్ గారు. డెలివరీ అవ్వకపోగా బిడ్డ అడ్డం తిరిగాడని చెప్పడంతో ఒక్కసారిగా శివప్రసాద్ గారి గుండె ఆగినంత పనైంది. మేము ఆ ప్రయత్నం చేస్తాము, ఆ తర్వాత అంతా దేవుడి దయ అంటూ చేతులు ఎత్తేశారు డాక్టర్స్ కూడా. ఇక దేవుడిని ప్రార్థించడం మాత్రమే మిగిలింది శివప్రసాద్ గారికి. వెంటనే పరుగున అక్కడి నుంచి హాస్పిటల్ బయట ఉన్న చిన్న గుడి దగ్గరికి వెళ్ళారు శివప్రసాద్ గారు. స్వామి, జీవితంలో నేను ఏది అడగను, కానీ నాకు నా పూర్ణ కావాలి. తను లేని జీవితం నేను ఊహించుకోలేను. దయచేసి దానిని నా నుంచి తీసుకుని వెళ్ళిపోకండి, నాకు దూరం చేయకండి. దేవుడి విగ్రహం ముందు చేతులు జోడించి చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు శివప్రసాద్ గారు. ఒక 3 గంటల తర్వాత డాక్టర్ బయటికి వచ్చారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఆవిడ ఆయుష్ గట్టిది అని నవ్వుతూ చెప్పారు. థ్యాంక్స్ డాక్టర్, చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది అవుతుంది, చేతులు జోడించి చెప్పారు శివప్రసాద్ గారు. ఆ క్షణం ఆయనకి ఆ డాక్టరే దేవుడిలా కనిపిస్తున్నారు. కానీ మీతో ఒక విషయం మాట్లాడాలి, నాతో పాటు నా క్యాబిన్కి రండి అని చెప్పి అక్కడి నుంచి ఆవిడ క్యాబిన్ వైపు అడుగులు వేశారు. డాక్టర్, ఇంతకీ నాకు పాప పుట్టిందా బాబు పుట్టాడా అని అడిగారు శివప్రసాద్ గారు. అయ్యో, చెప్పడం మర్చిపోయాను కదా, మీకు ఈసారి కూడా బాబు పుట్టాడు లోపలికి వెళ్తూ చెప్పారు డాక్టర్. ఇంత కష్టపడినా కూడా పాప పుట్టలేదు అని చిన్న వెలతి శివప్రసాద్ గారిలో. కానీ పూర్ణ గారు బ్రతికారు అన్న ఆనందం ముందు మిగతావన్నీ చాలా చిన్నవిగా కనిపించాయి. డాక్టర్ శివప్రసాద్ గారిని కూర్చోమని సైగ చేశారు. చెప్పండి డాక్టర్, మీ భార్య గర్భసంచి పూర్తిగా తీసేశాం. అలాగే ఇప్పుడు ఆవిడ కండిషన్, ఆవిడ హెల్త్ చాలా పాడైపోయింది. మెయిన్గా ఆవిడ యూరినరీ సిస్టమ్ ముందు నుంచి అది చాలా వీక్గా ఉంది. ఇప్పుడు అది చాలా డెలికేట్గా అయిపోయింది. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఆవిడ జీవితం ఒక బెలూన్ లాంటిది. బెలూన్ని మనం ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటామో అంతసేపు అది ఉంటుంది. అలాగే ఆవిడని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో
అన్న దాని మీదే ఆవిడ ఆరోగ్యం అలాగే ఆవిడ ప్రాణం ఆధారపడి ఉన్నాయి. మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇక నుంచి మీరు ఆవిడకి పూర్తిగా సెక్సువల్ కాంటాక్ట్ మానేయాలి. మీరు పొరపాటున ఒకసారి ఆమెతో ఇంటిమేట్ అయినా కూడా దాని మూల్యం చాలా దారుణంగా ఉంటుంది. ఎలా అంటే గాలితో నిండి ఉన్న ఒక బెలూన్ని సూది పెట్టి పొడిస్తే ఎలా ఉంటుందో అలా. దీని మెడికల్ టర్మాలజీస్ మీకు చెప్తే అర్థం అవ్వవు, మళ్ళీ మీరు భయం పెట్టేసుకుంటారు. అందుకే మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్తున్నాను. ఇక మీద మీరు ఆవిడకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లాస్ట్ టైం లాగా ఈసారి మాత్రం మీరు ఈ తప్పు చేస్తే మీరు ఆవిడని జీవితాంతం కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పారు డాక్టర్. అంతా విని అక్కడి నుంచి బయటికి వచ్చేశారు శివప్రసాద్ గారు. ఆ విషయం మళ్ళీ పూర్ణ గారికి చెప్తే ఎక్కడ బాధపడతారో అన్న ఉద్దేశంతో ఆ నిజాన్ని ఆయనలోనే దాచుకున్నారు. భార్యని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు శివప్రసాద్ గారు. ఇక వారం రోజులు హాస్పిటల్లోనే ఉన్న తర్వాత ఇంటికి తీసుకొని వెళ్ళారు పూర్ణ గారిని, పుట్టిన బిడ్డని కూడా. ఇక 21వ రోజున నామకరణం చేయడానికి నిశ్చయించడంతో బాబు అబ్బాయికి లా అనే అక్షరంతో పెట్టాలి, ఏం పేరు పెడదాం అనుకున్నారో ఆలోచించుకున్నారా అని అడిగారు పంతులు గారు. పంతులు గారు ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏముంది, నా మొదటి కొడుకు అభిరామ్ అంటే రాముడు, రాముడికి తోడుగా లక్ష్మణుడు ఉండాలి కదా, అందుకే మా రెండో అబ్బాయికి లక్ష్మణుడు అంటే లక్ష్మణ్ కుమార్ అని పెట్టాలి అనుకుంటున్నాం అని చెప్పారు శివప్రసాద్ గారు. నువ్వేమంటావు పూర్ణ, నీకు పేరు ఓకే కదా అని భార్య వంక చూస్తూ అడిగారు. నాకు ఇష్టమే అండి, చిరునవ్వుతో చెప్పారు పూర్ణ గారు. సో పుట్టిన అబ్బాయి మన లక్కీయేనండి. పిల్లలిద్దరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు శివప్రసాద్ గారు మరియు పూర్ణ గారు. సో అలా పుట్టిన అబ్బాయి మన లక్కీయేనండి. ఇక పిల్లలిద్దరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు శివప్రసాద్ మరియు పూర్ణ గారు ఇద్దరు. చూస్తూ ఉండగానే కొన్ని రోజులు గడిచిపోయాయి. సారీ, భర్త వంక చూస్తూ చెప్పారు ఆవిడ. ఏమైంది, ఎందుకు సారీ చెప్తున్నావు అని అడిగారు శివప్రసాద్ గారు. మీకు రెండోసారి కూడా ఆడపిల్లని ఇవ్వలేకపోయాను కదా, నిజంగా సారీ చెప్పారు పూర్ణ గారు బాధగా. పూర్ణ, నువ్వు నాకు ప్రాణాలతో దక్కావు, అది చాలు నాకు, ఇంకేం అవసరం లేదు, నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు సరేనా, ప్రేమగా భార్య చెంపలను తాకుతూ చెప్పారు శివప్రసాద్ గారు. ఏవండి, మళ్ళీ మనం ఒకసారి ట్రై చేద్దామా, ఈసారి ఆడపిల్ల పుట్టే అవకాశం ఉందేమో. పూర్ణ, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే నీ మైండ్లోనే ఆపేసి వాటి గురించి అసలు ఆలోచించకు, అర్థమవుతుందా? ముందే చెప్తున్నాను, ఈసారి నువ్వు ఏం చెప్పినా కూడా నేను వినను, నేను ప్రమాదంలోకి నెట్టలేను. అక్కడి నుంచి వెళ్ళిపోయారు శివప్రసాద్ గారు. ఏమైంది ఈయనకి, ఎప్పుడూ లేనిది ఎంత కోపంగా ఉన్నారు? ఒకసారి ఆయన మూడ్ బాగున్నప్పుడు మాట్లాడాలి అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా అక్కడి నుంచి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయారు పూర్ణ గారు. సారీ పూర్ణ, నేను తిట్టాలి అన్నది నా ధ్యేయం కాదు, కానీ అక్కడే ఉంటే నువ్వు నన్ను మభ్యపెడతావు, అది నాకు అస్సలు ఇష్టం లేదు, అందుకే నీ మీద కోపం పడాల్సి వచ్చింది, ఐఎమ్ సారీ పూర్ణ అనుకుంటూ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయారు శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారి దగ్గర 2 ఏళ్ల నుంచి పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నారు యమున గారు. శివప్రసాద్ గారి ఆఫీస్ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకునేవారు యమున గారు. అలాగే ఆ రోజు కూడా పూర్ణ గారిని తిట్టాను అని తన మీద తానే కోపం తెచ్చుకొని ఫుల్గా మందు కొట్టి ఆఫీస్కి వెళ్ళారు. ఆ రోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటం వల్ల ఆఫీస్కి రావాల్సి వచ్చింది శివప్రసాద్ గారు. ఇక నేరుగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయి సిస్టమ్ ఆన్ చేసుకుని ముందు పెట్టుకొని కూర్చున్నాడు. కానీ అందులో అక్షరాలు స్పష్టంగా కనిపించడం లేదు. అంతకంతకు అతని శరీరంలో ఏదో మార్పు కలుగుతుంది. ఏంటిది, అయినా ఇలా అలవాటు లేని పనులు చేయకూడదు, అనవసరంగా తాగేశాను అనుకుంటూ ఉన్నారు శివప్రసాద్ గారు. ఇక అతను డ్రింక్ చేసి ఉన్నారని తెలియని యమున ఒక ఫైల్ మీద సంతకం కోసం శివప్రసాద్ దగ్గరికి వెళ్ళారు. ఫాస్ట్గా ఈ ఫైల్ ఒకటి సార్కి ఇచ్చేసి సైన్ చేసేయమని చెప్పి వెళ్ళిపోవాలి, బయట క్లైమేట్ కూడా బాగలేదు, ఫాస్ట్గా వెళ్ళాలి అనుకుంటూ తన ఆలోచనలలో తాను ఉంటూ శివప్రసాద్ గారి క్యాబిన్లోకి వెళ్ళారు. అప్పటికి చాలామంది ఆఫీస్ స్టాఫ్ వర్క్ అయిపోవడంతో ఇంటికి వెళ్ళిపోయారు. యమున గారు కూడా ఫైల్ శివప్రసాద్ గారికి ఇచ్చేసి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొని అన్నీ ప్యాక్ చేసుకుని రెడీగా పట్టుకొని శివప్రసాద్ దగ్గరికి వెళ్ళారు. కానీ తాగుడు అలవాటు లేదు, దాంట్లో చాలా ఎక్కువగా తాగడం వల్ల వస్తున్న మనిషి రూపం స్పష్టంగా కనిపించడం లేదు. కళ్ళు పెద్దగా చేసి తెరుస్తూ చూస్తూ ఉన్న శివప్రసాద్ గారికి ఆ మత్తులో యమున గారికి బదులు అక్కడ పూర్ణ గారు కనిపించారు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే యమున గారే ఆ టైంలో శివప్రసాద్ గారి కళ్ళకి పూర్ణ గారిలా కనిపించారు. పూర్ణ అంటూ తన కూర్చున్న సీట్లో నుంచి లేచి యమున గారి దగ్గరికి అడుగులు వేస్తూ ఉన్నారు.
సార్ ఈ ఫైల్ మీద అంటున్న యమున గారి మాటలు పూర్తి కాకముందే గట్టిగా యమున గారిని హత్తుకున్నారు. ఇది అసలు ఊహించలేదు యమున గారు. సార్ వదిలేండి సార్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే అతను మాత్రం పూర్ణ, నువ్వు నిజంగా బంగారం పూర్ణ, నేను అనవసరంగా తిట్టేశాను, కోపడ్డాను, రియల్లీ సారీ పూర్ణ అంటూ యమున గారి పెదాలను అందుకునే ప్రయత్నం చేశారు. సార్ వదలండి అంటూ ఎంత గింజుకుంటూ ఉన్నా అసలు అతని పట్టులో నుంచి తప్పించుకోలేకపోయారు ఆవిడ. ఇక యమున గారిని ఎత్తుకొని అతని పర్సనల్ రూమ్లోకి తీసుకొని వెళ్ళారు. ఎంతలా కొడుతున్నా కూడా అసలు చలనం లేదు అతనిలో. సార్ ప్లీజ్ సార్, మీకు ఆల్రెడీ పెళ్లి జరిగింది, 2 పిల్లలు ఉన్నారు సార్, నన్ను వదిలేయండి అంటూ ఎంత వేడుకుంటున్నా కూడా అస్సలు మాట వినే స్టేజ్లో లేరు అతను. అలా క్షణంలో శివప్రసాద్ గారు బలవంతంగా యమున గారిని బలాత్కరించారు. కొన్ని గంటల తర్వాత ఏడుస్తూ ఒక మూలకి ముడుచుకుపోయి తనని తానే నిందించుకుంటూ ఉన్నారు యమున గారు. తాగిన మత్తు పూర్తిగా దిగడంతో మెల్లగా నిద్ర లేచి తలంతా భారంగా అయిపోవడంతో తల పట్టుకుని కూర్చొని చూసిన శివప్రసాద్ గారికి ఎదురుగా అర్ధనగ్నంగా జుట్టు మొత్తం చెదిరిపోయి కనిపించింది యమున గారు. జరిగింది ఏంటో 2 నిమిషాలు శివప్రసాద్ గారికి అర్థం కాలేదు. కానీ అర్థమైన వెంటనే నో అంటూ గట్టిగా అరిచారు. శివప్రసాద్ గారి అరుపుకి అతని వైపు చూశారు యమున గారు. యమున, మన మధ్య ఏం జరగలేదు కదా అని, జరిగింది మొత్తం కలేమో అన్న ఆశతో అడిగారు శివప్రసాద్ గారు. కానీ ఏం చెప్పే స్థితిలో లేరు యమున గారు. యమున గారి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో యమున దయచేసి మాట్లాడు, బిగ్గరగా అరిచారు శివప్రసాద్. అతని అరుపుకి ఒక జీవం లేని బొమ్మలా లేచి నిలబడ్డారు యమున గారు. యమున, ఇది నేను కావాలని చేయలేదు, నన్ను క్షమించు అన్నారు శివప్రసాద్. ఎంతలా మొత్తుకున్నాను సార్, నన్ను వదిలేయండి అని చివరి క్షణం వరకు బ్రతిమలాడుకుంటూ వేడుకుంటూనే ఉన్నాను. కానీ మీరు ఒక మృగంలా అంటూ ఆపై చెప్పలేక ఆగిపోయారు యమున గారు. ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు శివప్రసాద్కి. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కింద నేల మీద ఉన్న చీర తీసి కట్టుకొని బయటకి పరుగు తీశారు. ఇప్పుడు తను ఏమన్నా చేసుకుంటుందా అనుకుని యమున వెనకే శివప్రసాద్ కూడా బయటికి పరుగు తీశారు. యమున బిల్డింగ్ పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కిందికి దూకేయాలి అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆమెను ఆపిన శివప్రసాద్ గారు, యమున, జరిగింది తప్పే, నేను కాదు అనడం లేదు, కానీ దానికి చావు మాత్రమే పరిష్కారం కాదు. మరి ఇంకేంటి, చిన్నప్పటి నుంచి అనాథగా ఉన్న నాకు లోకం నుంచి నిందలే తప్ప ఏమీ మిగలలేదు. బయటకు వెళ్తే ఒంటరి ఆడదాన్ని అని నాలుగు రకాలుగా చూసేవారు తప్ప ఆదరించేవారు ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఈ విషయం బయటకు తెలిస్తే ఉన్న కాస్త పరువు కూడా పోతుంది. రేపటి నుంచి నన్ను అదోలా చూసి ఆ కళ్ళు ఇంకా నీచంగా చూస్తాయి. ఇవన్నీ భరించే కంటే చావు ఎన్నో రెట్లు మేలు సార్. శివప్రసాద్ గారికి తను చేసిన తప్పు చెప్పుతో కొట్టినట్టు తెలుస్తూ ఉంటే గట్టిగా శ్వాస తీసుకుని వదిలి, లేదు యమున, నా వల్ల జరిగిన తప్పుకి నేనే నీకు న్యాయం చేస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు ఆయన. సార్, మీకు ఆల్రెడీ పెళ్లి జరిగింది, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి సార్. పోతే నాది ఒకటే ప్రాణం, కానీ అక్కడ 3 లేదు సార్. ఇందులో అన్యం పుణ్యం తెలియని వాళ్ళు ఎందుకు బాధపడాలి అని బాధగా అడిగారు యమున. నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ ఈ విషయం పూర్ణకి తెలియదు, తనకే కాదు ఈ లోకంలో ఎవరికీ తెలియదు. నిన్ను ఇలా చావనివ్వం పద అంటూ యమున గారి చేతిని పట్టుకొని ఒక చిన్న గుడిలోకి తీసుకొని వెళ్ళారు. అక్కడే ఉన్న పసుపు తాడు తీసుకొని యమున మెడలో కట్టి అమ్మవారి కుంకుమ తీసి ఆమె నుదుటిన అలంకరించారు. మళ్ళీ మాట్లాడకుండా ఆమెను తీసుకొని ఊరు చివరిలో ఉన్న అతని గెస్ట్ హౌస్కి తీసుకొని వెళ్ళారు. ఇంటి లోపలికి తీసుకెళ్ళి, ఇక నీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి, నువ్వు దేనికి ఇబ్బంది పడడానికి లేదు, నువ్వు ఈ రోజు నుంచి ఇక్కడే ఉండు, నేనే వచ్చి నిన్ను చూసుకుంటాను, పక్కనే ఒక చిన్న పల్లెటూరు ఉంది, నువ్వేం భయపడకు, ఇంతకు మించి నా దగ్గర వేరే మార్గం లేదు అని చెప్పారు శివప్రసాద్ గారు. కానీ దీన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు యమున గారు. ఈడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసేశారు. యమున గారు వెళ్ళిన వైపే బాధగా చూస్తూ ఉన్నారు శివప్రసాద్ గారు. ఇక్కడ నిన్ననగా ఆఫీస్కి వెళ్ళిన భర్త ఇప్పటికీ ఇంటికి రాకపోయేసరికి భయంగా అనిపించి శివప్రసాద్ గారికి ఫోన్ చేస్తూ ఉన్నారు పూర్ణ గారు. శివప్రసాద్ మొబైల్ రింగ్ అయ్యేసరికి ఫోన్ లిఫ్ట్ చేశారు ఆయన. ఏమండి, ఎక్కడున్నారో, నిన్ననగా వెళ్ళిపోయారు, ఇప్పటికీ ఇంటికి రాకపోతే ఏమనుకోవాలి, భయం ఆందోళనతో అడిగారు. చిన్న పని మీద బయటకు వచ్చాను పూర్ణ, ఒక 2 గంటల్లో ఇంట్లో ఉంటాను, నువ్వేం కంగారు పడకు, జాగ్రత్తగా ఉండు అంటూ కాల్ కట్ చేసి యమున వెళ్ళిన గది దగ్గరికి వెళ్ళి బయట నుంచే, యమున, నేను వెళ్తున్నాను, మళ్ళీ రేపు వస్తాను, జాగ్రత్తగా ఉండు, ల్యాండ్ లైన్ ఉంది, నీకేమైనా అవసరం అనిపిస్తే నా నెంబర్కి కాల్ చేయి, సరేనా, జాగ్రత్తగా ఉండు, కిచెన్లో వంట సామాన్లు కూడా ఉంటాయి, చూసుకో, జాగ్రత్త అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు శివప్రసాద్ గారు.
యమున గారు మాత్రం ఏడుస్తూ అలానే నిద్రలోకి జారుకున్నారు. ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, ఈ స్టోరీస్తో పాటు మా రీల్స్ అండ్ మా వ్లాగ్స్ని, మా స్టోరీస్ని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి.